హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు, రాఫ్ ఐ కేర్ నెల్లూరు. ఈరోజు కామన్గా చిన్నపిల్లల యొక్క పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ని, వాళ్ళు అడిగే డౌట్స్ని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను అనమాట. కామన్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే, వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సైట్ డయాగ్నోస్ అయినప్పుడు, అయ్యో మా ఇళ్ళలో ఎవరికి లేదండి, నాకు లేదు, మా వైఫ్కి లేదు, మరి పిల్లోడికి ఇంత సైట్ ఎలా వచ్చింది అంటారు. నిజమే, ఒకప్పుడైతే పేరెంట్స్కి కానీ అంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ సైట్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేటి దినాల్లో బికాజ్ ఆఫ్ మొబైల్ యూసేజ్ అంటే దగ్గర చూపు బాగా పిల్లలు అవుట్డోర్ గేమ్స్ తక్కువైపోయాయి, ఇండోర్ గేమ్స్ ఎక్కువైపోయాయి అనమాట. కాబట్టి ఐని బాగా అకామిడేట్ చేయడం వల్ల, స్ట్రెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సైట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో అంటే కోవిడ్ టైంలో పేరెంట్స్ ఎవరికి సైట్ లేకపోయినా కూడా మేము ఆల్మోస్ట్ 3 పవర్ 4 పవర్ కూడా 5 పవర్ ఇచ్చిన వాళ్ళ కిడ్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మోర్ అకామిడేషన్, దగ్గర చూపుని ఎక్కువ ఈ మొబైల్ గేమ్స్ వాడడం వల్ల, ఈ మొబైల్ చాటింగ్స్ వల్ల, నియర్ విజన్ని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కళ్ళలో ఆ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అది నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ సైట్ డయాగ్నోజ్ అయింది, వాళ్ళని రెగ్యులర్ చెకప్ తీసుకొచ్చినప్పుడు 1 year తర్వాత తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, మేడం పవర్ తగ్గిందా? సో పవర్ ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి సైట్ డయాగ్నోసిస్ అయిందంటే అది ఖచ్చితంగా పవర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అప్ టు 18 years, కొంతమందికి 21 years వరకు పవర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎంత? 0.5 to 0.75 అనేది కామన్గా పెరుగుతుంది అనమాట. అంతకంటే ఎక్కువ పెరిగింది అంటే వాళ్ళు ఐ స్ట్రెయిన్ ఎక్కువ చేస్తారని అర్థం అనమాట. సో 0.5 to 0.75 అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఆ సెకండ్, కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మేము రెగ్యులర్గా గ్లాసెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడికి ఆగిపోతుంది, ఎంత సైట్ అయితే ఉంటుందో అంతటితో ఆగిపోతుంది అనుకుంటారు. కానీ కాదు, మనం అద్దాలు ఎందుకు పెట్టుకుంటాము అంటే గ్లాసెస్ లేకపోతే దూరం చూపు కనపడదు, సో బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హెడేక్ వస్తుంది అనమాట. సో టు ప్రివెంట్ హెడేక్, ఫర్ ద క్లారిటీ ఆఫ్ విజన్ మాత్రమే మనం గ్లాసెస్ వాడతాం. కానీ గ్లాసెస్ పెట్టుకుంటే అంతవరకు పవర్ ఆగిపోతుంది, ఇంకా పెరగదు అనేది మిస్కాన్సెప్ట్ అనమాట. సో ఎంతకాలం వరకు ఈ పవర్ పెరుగుతుంది అంటే అప్ టు 18 years వరకు పెరుగుతుంది, కొంతమందికి 21 years వరకు పెరుగుతుంది అనమాట. సో కొంతమంది పేరెంట్స్ వచ్చి అడుగుతారనమాట, మేడం మా పిల్లలకి అద్దాలు లేకుండా మేము సర్జరీ చేయించాలనుకుంటాము, ఎప్పుడు చేయించుకోవచ్చు అని. మేమేం సజెస్ట్ చేస్తామంటే, ఆఫ్టర్ 18 years 1 year అంటే సపోజ్ 18 years మనం చెక్ చేసాము, మళ్ళీ 19th yearలో మనం చెక్ చేసినప్పుడు ఈ 1 year పవర్ చేంజ్ కాకుండా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. లేదా ఆఫ్టర్ 21 years కంప్లీట్ అయిన తర్వాత లేదా సర్జరీ చేసుకోవచ్చు. కాబట్టి పవర్ అనేది సో 3 విషయాలు అనమాట. ఏంటి? ఒకసారి పవర్ వచ్చింది అంటే అది పెరుగుతుంది, 99.9% తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, మన గ్లాసెస్ వాడడం వల్ల పవర్ అక్కడికి ఆగిపోతుంది అని అనుకుంటారు. కాదు, గ్లాస్ వాడడం వల్ల కూడా పవర్ ఖచ్చితంగా పెరిగేది. మరి గ్లాస్ ఎందుకు వాడతాము అంటే దూరం చూపు క్లారిటీ కనపడడానికి, హెడేక్ రాకుండా ఉండడానికి. మరి ఎప్పటి వరకు వాడాలి అంటే అప్ టు 18 years లేదా 21 years. ఓకేనా? సో ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరికైతే సైట్ ఉంది అనుకున్నప్పుడు ఎవ్రీ 1 yearకి కానీ 6 months కానీ రెగ్యులర్గా మీ కిడ్స్ని చెకప్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.